నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పారిస్ పర్యావరణ ఒప్పందంపై ప్రపంచ దేశాధినేతల హర్షం వాతావరణ న్యాయం గెలిచిందన్న ప్రధాని భవితకు మైలురాయిగా పేర్కొన్న ఒబామా చెన్నై విపత్తు దేశానికి గుణపాఠం వంటిదన్న వెంకయ్య ఇకనైనా ఆక్రమణలు కూల్చివేయాలని సూచన తమిళనాడుకు సహకరిస్తామని హామీ వర్షాలతో దెబ్బతిన్న గోదావరి జిల్లా రైతులకు ఊరట రంగుమారిన ధాన్యం కొనుగోలుకు సర్కార్ ఉత్తర్వులు 10% వరకు మద్దతు ధర చెల్లింపు కాల్ మనీ కేసులో 12 మంది అరెస్ట్ ఫిర్యాదు చేస్తున్న బాధితులకు బెదిరింపులు దోషులు ఎంతటి వారైనా వదలబోమన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు కరీంనగర్ జిల్లా పొట్యాల వద్ద పెను విషాదం ఆటో కారు ఢీకొని 5గురు సజీవ దహనం మరో 6గురికి తీవ్ర గాయాలు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు కమలాపూర్ కాగితం పరిశ్రమకు ఏటా 30 కోట్ల రూపాయల సాయం ఘనంగా నర్సరావుపేట శతాబ్ది ముగింపు వేడుకలు గవర్నర్ చేతుల మీదుగా ప్రముఖులకు సన్మానం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వడ్డీ వ్యాపారం పేరుతో పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కాలయముల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది బాధితులు పోలీసుల్ని ఆశ్రయించగా ఇంకొందరు బెదిరింపులకు భయపడి కుమిలిపోతున్నారు. ఇప్పటిదాకా 12 మంది వ్యాపారులు కటకటాల్లో ఉండగా అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ట్రాన్స్కో డీఈ సత్యానందాన్ని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లను దండుకోవడమే కాకుండా లైంగికంగానూ మహిళలను పీక్కుతింటున్న కాల్మనీ వ్యాపారులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో బయటపడిన వీడియోలో ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో కేసును పక్కదారి పట్టించేందుకు రాజకీయ నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. కాల్ మనీ వ్యాపారుల్లో రాజకీయ నేతలు, అధికారులు, ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారన్న అంశంపై నిఘా పెట్టిన దర్యాప్తు బృందాలు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ వ్యాపారంలో అధికార విపక్షాలకు చెందిన నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు చేపట్టిన చర్యలతో కాల్మనీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వ్యాపారులకు భయపడిన 100 మంది ఫోన్ ద్వారా, కొందరు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల వివరాలు సేకరిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యాపారులపై నిఘా పెంచారు. 1.5 లక్షలు తీసుకున్నారంటండి. రోజుకి 900 చొప్పున కట్టుకొచ్చారు. 9 లక్షలు కట్టామండి. 9 లక్షలు కట్టిన మా చెక్కులు, నోట్లు, డాక్యుమెంట్స్, మా స్థలం కాగితాలు దౌర్జన్యంగా లాక్కెళ్ళాడండి. నా స్థలం, మా పేరు మీద ఉన్న స్థలంలో మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదండి. అదే అండి, డబ్బులు కట్టమని, లేదంటే చాలా మార్గాలు ఉంటాయమ్మా అది ఇదని కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడడం ఇలాంటివి జరిగాయండి. కాల్మనీ నువ్వు తీసుకున్నావు, నా కాల్మనీ కట్టాలి, కట్టకపోతే ఊరుకోను అన్నాడు. ఇచ్చాను అంటున్నాడు, ఇవ్వలేదు. కానీ అలాంటి వాడు బయట తిరుగుతున్నాడు, మేమేమో నరకం ఆలోచిస్తున్నాం. నాకు ఇవ్వలేదండి. 20 లక్షలు కదా, నాకు 50,000 తప్పితే ఎక్కువ రూపాయి ఇవ్వలే. తమ బండారం బయటపడుతుందేమోనన్న భయంతో వ్యాపారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గుంటూరులో తెలిపారు. ఈ కేసులో అధికార పార్టీ నేతలున్నా ఉపేక్షించబోమని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నిన్న బయటకు వచ్చింది ఆ ఇష్యూ, దాని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. తప్పనిసరి ఆదేశిస్తాం. ఎవరైనా సరే బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఎవరైనా బయట ఎక్కడ పెట్టినా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ చేస్తాం. పెద్దవాళ్ళైనా ఎవరైనా వదిలే ప్రసక్తి లేదు. ఎవరున్నా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాల్మనీ వ్యవహారంలో రాజకీయంగా బురద చల్లేందుకు తమ పేరు బయటకు తెచ్చారని శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న అన్నారు. తన సోదరుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నా ఆయనకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బుద్దా నాగేశ్వరరావు మా అన్నయ్య అయినా ఆయనకి నాకు పెద్ద సత్సంబంధాలు ఉండవు. అంటే ఇవాళ జరిగిందని కదా, ఓపెన్ గా చెప్తున్నాం. మేము ఇంతవరకు కలిసి ఉండడం కానీ, లేదా నా రాజకీయ కార్యకలాపాల్లో అతను ఎక్కడైనా మీరు చూడడం కానీ ఒక్కసారి మీరు గుర్తించుకోండి. అతని మీద ఏ చర్యలు తీసుకున్నా నేను కనీసం అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకోవద్దని నన్ను చెప్పినా సరే ఆ రోజు మీరు తప్పుపట్టండి. విజయవాడ కాల్మనీ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన విపక్షాలు డిమాండ్ చేశాయి.
ప్రజలు ఎవరూ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకోరాదని గవర్నర్ నరసింహన్ సూచించారు. నర్సరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు గుంటూరు జిల్లాకు వెళ్లిన ఆయన యలమందలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వంటి వ్యవహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా ప్రైవేట్ లోన్ తీసుకోకూడదు. అంతే, మీకు ఎంత డబ్బు ఉందో ఆ డబ్బులోనే మీ జీవితం నడపాలి. ఈ ప్రైవేట్ లెండర్స్ దగ్గర పోయి లోన్ తీసుకొని తర్వాత మీరు వచ్చి చేస్తున్నాను మస్తున్నాను అది ఏమి ఉండకూడదు. తాగేది అది కొంచెం మానేయండి. ఈ తాగేసి దాంట్లో డబ్బు ఖర్చు పెట్టేది మీ వాళ్ళకి అందరూ, మీరు ఆడవాళ్ళు, మీరు స్త్రీ వాళ్ళు, మీరు ప్రెషర్ పెట్టి మీ వాళ్ళకి చెప్పండి తాగకూడదు అని చెప్పాలి. ఆ తాగే దాంట్ నుంచి మీ స్వాస్థ్యమే బాగా పోతుంది, మీ డబ్బు కూడా పోతుంది. మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలను మొదలుపెట్టింది. వరంగల్ జిల్లా మంగపేటలో గత ఏడాది మూతపడిన బెల్ట్ పరిశ్రమను తిరిగి తెరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు జీవో విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. బెల్ట్ కంపెనీ నిర్వహణ కోసం ప్రభుత్వం 7 ఏళ్ల పాటు ఏటా 30 కోట్ల రూపాయల రాయితీని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమ తెరుచుకోవటం వల్ల సుమారు 2,000 మంది కార్మికులకు మళ్లీ ఉపాధి దక్కుతుందని కడియం శ్రీహరి తెలిపారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో మూతబడిన ఒక మిల్లును తెరిపించడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నందుకు జిల్లా ప్రజల పక్షాన, ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నేను తెలుపుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో మూతబడిన ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలో తెరుచుకోవడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం చాలా అభినందనీయమైన విషయం. బల్దియా ఎన్నికల ప్రకటనకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార తెరాస జోరు పెంచుతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న గులాబీ గూటికి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ల జాబితాను జీహెచ్ఎంసీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. సమయం దగ్గర పడుతున్న వేళ ఖైరతాబాద్, అంబర్పేట్, ఉప్పల్కు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు తెరాసలోకి చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసే ప్రజలు తమ పార్టీలోకి వస్తున్నారని వారిని ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నేతలకు ప్రలోభాలు పెడుతున్నారన్న ఆరోపణలపై మండిపడిన ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకోవాలి, నీవు టికెట్ ఇచ్చినా ఎవరు నిలబడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తయారు లేడు. హైదరాబాద్ లో పోయి తయారీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమో లీడర్ లేడు, తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేడు, బీజేపీ పార్టీకి అయితే జనం లేరు. ఓట్లు వీళ్ళకి ఎవరో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, కేసీఆర్ తిరుగులేదు. నవంబర్లో భారీ వర్షాల వల్ల నీటిలో తడిసిపోయి రంగుమారిన ధాన్యం కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పౌర సరఫరాల సంస్థ ద్వారా 10% మించకుండా రంగుమారిన, దెబ్బతిన్న గింజలున్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి 3 రోజులు భారీ వర్షాలకు కోతకు వచ్చిన పంట కోసి కుప్పలు వేసిన ధాన్యం దెబ్బతినటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఖరీఫ్ ధాన్యం దిగుబడి 4,96,000 టన్నులు వస్తుందని అంచనా వేశారు. సాధారణంగా పాడైన, పొల్లుపోయిన ధాన్యం 5% లోపుగా ఉంటేనే పూర్తి కనీస మద్దతు ధరను చెల్లిస్తుండగా అకాల వర్షాల వల్ల నష్టాలు వాటిల్లటంతో మినహాయింపులు ఇవ్వాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కోరింది. ఈ నెల 8న మినహాయింపులకు కేంద్రం అనుమతించడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మినహాయింపులు ఈ ఖరీఫ్ పంటకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రంగుమారిన ధాన్యం కొనుగోలుకు అదనంగా 36 కోట్ల అవసరమని అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పారిస్లో ఒప్పందం కుదరటంపై ప్రపంచ దేశాధినేతలు హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాల మధ్య గెలుపు ఓటముల ప్రసక్తే తలెత్తలేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ విషయంలో పర్యావరణ న్యాయమే విజయం సాధించిందని పేర్కొన్నారు. హరిత భవిష్యత్ కోసం అందరూ కలిసి పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణ మార్పులు ఇప్పటికీ సవాలేనన్న ఆయన సమస్య పరిష్కారానికి ప్రపంచ దేశాలు ఏం చేయాలనే అంశాన్ని పారిస్ ఒప్పందం కళ్లకు కడుతోందన్నారు. సురక్షిత భవితకు పారిస్ ఒప్పందం ముందడుగుగా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ చరిత్రలో ఒక్క గొప్ప దినంగా ఒప్పందం కుదిరిన రోజు నిలిచిపోతుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందాన్ని మైలురాయిగా అమెరికా అధినేత బరాక్ ఒబామా అభివర్ణించారు.
It won't be easy. Progress won't always come quick. We cannot be complacent. While our generation will see some of the benefits of building a clean energy economy, jobs created, money saved, we may not live to see the full realization of our achievement, but that's okay. What matters is that today we can be more confident that this planet is going to be in better shape for the next generation, and that's what I care about. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన చెన్నైలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ఆయన సహాయ కార్యక్రమాలు జరుగుతున్న తీరును, నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశమైన వెంకయ్య నాయుడు వరద పరిస్థితి, సహాయక పునరావాస కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పనకు 4,500 కోట్లు ఆర్థిక సాయం చేయాలని జయలలిత కోరారు. ఈ అంశంపై తన మంత్రిత్వ శాఖలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విపత్తు నుంచి రాష్ట్రం కోలుకునే వరకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి పునరావాసానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న 3 పథకాల నుంచి తమిళనాడు ప్రజలకు గరిష్ట లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. Reservoirs are shrinking, the lakes are shrinking, the rivers are shrinking. We are occupying. The municipal body or the authorities, sometimes they become silent spectators because of pressure and all. But I feel the time has come. We should take up this on a war footing, where all these encroachments has to be removed, public or private. And it's a lesson for the entire country. It's a lesson for the entire country because as per the experts, there is a possibility of such floods in the future also. Not only to Tamil Nadu, for Andhra, Karnataka, they have cautioned other states also. అటు చెన్నై కోటూరుపురంలో స్వర్ణ భారతి ట్రస్ట్, హర్ష టొయోటా, నెల్లూరు నగరపాలిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, చెత్త నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరిశీలించారు. వెంకయ్య నాయుడు కుమారుడు ఎం హర్ష నేతృత్వంలోని హర్ష టొయోటా సంస్థ చెన్నైలోని వరద బాధితులకు ₹1,000 విలువ చేసే బియ్యం, పప్పులు తదితర ఆహార దినుసులను బాధితులకు అందించింది. రాజకీయాలకు దూరంగా ఉండే హర్ష తన సంస్థ తరపున రోజుకు ₹10 లక్షల వంతున బాధితులకు సహాయం అందించడం చూసి తనకెంతో సంతోషం కలిగిందని వెంకయ్య నాయుడు అన్నారు. విష్ణు కార్స్ మరియు స్వర్ణ భారత్ నెల్లూరు వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ ప్రాంతంలో జాఫర్ ఖాన్ పేట ప్రాంతంలో దెబ్బతిన్న వాళ్ళందరికీ అలాగే బియ్యము, అలాగే పప్పు దినుసులు, మిగతా కావాల్సిన యొక్క సామగ్రి అందజేయడం చాలా సంతోషం. దానితో నెల్లూరు మేయర్ అజీజ్ 75 మంది ఆ యొక్క సిబ్బంది కార్పొరేటర్స్ తో వచ్చి కోటూరుపురం ప్రాంతాన్ని పరిశుభ్రం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే నగరం అంతా చెత్త పేరుకుపోయి ఉంది. దాన్ని కేవలం చెన్నై కార్పొరేషన్ తొలగించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకని తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి సిబ్బందిని పిలిపించింది, పారిశుద్ధ్య సిబ్బందిని. అలాగే ఈ చెత్తనంతా కూడా తొలగిస్తున్నారు. దాంతోపాటు మరి నెల్లూరు కార్పొరేషన్ కూడా ముందుకు రావడం చాలా సంతోషం, అభినందనీయం. ఈరోజు ఇక్కడ స్వర్ణ భారత్ ట్రస్టు మరియు విష్ణు కార్స్ కలిపి 1,500 కుటుంబాలకు ఈ యొక్క బియ్యం, ఇతర ఆహార సామగ్రిని పంపిణీ చేయడం చాలా సంతోషం. వారిని సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ప్రజలంతా తమంతట తాముగా చొరవ తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రజలంతా కలిస్తే ఏ విషయంలోనైనా అద్భుతాలు సాధించవచ్చన్నారు. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మానందం, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ సహా పలువురు ప్రముఖులను గవర్నర్ సత్కరించారు. నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలను చివరి రోజు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా జరిగిన ముగింపు వేడుకల్లో గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు, సినీ నటులు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, సినీ నటుడు బ్రహ్మానందం, గజల్ శ్రీనివాస్లను గవర్నర్ సత్కరించారు. నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా విజయవంతమవుతాయో స్థానిక ప్రజలు నిరూపించారని కొనియాడారు. ఒక్కొక్క ఇళ్లులో, అన్ని ఇళ్లలో, ఆ గ్రామంలో ఒక ఇల్లు లేక అన్ని ఇళ్లలో టాయిలెట్స్ కట్టి ఉన్నారు.
కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. ఇది ఇప్పుడు ఆ గ్రామవాసి వాళ్ళు భాగ్యం. దీనిలో కూడా మీరందరూ భాగస్వామిగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వమే అన్ని చేస్తూ అని అనుకుంటే అది జరగదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను చుట్టుముట్టిన సమస్యలను నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలను సూచికగా చేసుకుని అధిగమించే ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి మనకి. వీటన్నిటిని అధిగమించాలంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక అధికారి చాలు. ప్రజలు కూడా కావాలి. ప్రజలు అందరూ కలిసినప్పుడు ఏదైనా సాధించగలుగుతామని నిరూపించాల్సిన అవసరం ఉందని ఈ శతవసంతాల వేడుకని దానికి ఒక సూచిగా తీసుకున్నామని చెప్పి మనం చేస్తున్నాను. నరసరావుపేట పట్టణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ భావితరాలకు విలువలతో కూడిన జీవన శైలి అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ పట్టణం 80% విద్యావంతులు, అంటే ఇక్కడ అందరూ జ్ఞానవంతులు, ప్రతిభావంతులు. ఏ ప్రాంతమైనా ఎదుగుదలకి ఆ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలు కారణమవుతాయి. ఓ నగర చరిత్రలో శతాబ్ది కాలం అంటే పెద్ద మైలురాయి. భావితరాలకు మనం ఇవ్వగలిగేది పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన, అభివృద్ధి అవకాశాలున్న వసతులు, అన్నింటికీ మించి విలువలతో కూడిన జీవన శైలి, ప్రవర్తన. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించడం ద్వారా నరసరావుపేట యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని సినీ నటుడు బ్రహ్మానందం ప్రశంసించారు. అసలు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలి అని అనుకోవటం వేరు, పబ్లిసిటీలు ఇవ్వటం వేరు, వాటిని గొప్ప విషయం కింద భావించడం వేరు, స్వచ్ఛ భారత్ అని మనం అరుపులు కేకలు పెట్టడం వేరు, నిరూపించటం వేరు. నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళల రక్షణ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరమని హైదరాబాద్ నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. షీ టీమ్స్ నిర్వహించిన ప్రదర్శనను సినీ నటి జయసుద్తో కలిసి కవిత ప్రారంభించారు. మహిళల భద్రత కోసం అవసరమైతే చట్టంలో మార్పు కోసం పోరాడతానని ఈ సందర్భంగా కవిత తెలిపారు. ఏడిపించడము, కష్టాలు, వీటన్నిటికన్నా పెద్ద కష్టం ఏంటంటే మనకున్న బాధను చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం. మన వెంటబడి ఎవడైనా ఏర్పిస్తూ ఉంటే అసలు మదర్కి, ఫాదర్కి చెప్పాలా, బ్రదర్కి చెప్పాలా, ఫ్రెండ్స్కి చెప్పాలా, ఏంటి అని తెలియనటువంటి సంకోచం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో ఏది అమ్మాయి వైపు నుండి చెప్పినా కూడా తప్పు అమ్మాయిదే అని ఆలోచించేటటువంటి పద్ధతి ఇంకా కూడా ఉంది, అన్ఫార్చునేట్. సో ఈ సందర్భంలో షీ టీమ్స్ రావడం, షీ టీమ్స్ ఈజ్ రియలీ గివింగ్ ది విమెన్ ఆఫ్ హైదరాబాద్, విమెన్ ఆఫ్ తెలంగాణ. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-7462కు సమస్యలు, సలహాలను తెలియచేయాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా ఈ టోల్ ఫ్రీ నంబర్ను పాఠశాల గోడలపై రాయించాలని ఆదేశించింది. టోల్ ఫ్రీ నంబర్తో పాటు ముఖ్యమంత్రి పేరు, విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా సంచాలకుల పేర్లు విద్యార్థులకు గుర్తు చేసేలా రాయించాలని సూచించింది. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న ప్రాంతాలను నిబంధనలకు లోబడి కరవు మండలాల జాబితాలో చేర్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి నీరు, చెట్టు, వ్యవసాయం, గృహ నిర్మాణ పథకాలపై ఆయన చర్చించారు. హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, ప్రాన్ కల్చర్ కానీ వీటన్నిటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి డబుల్ డిజిట్ గ్రోత్ రావాలి. దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చాలా కసరత్తు చేస్తున్నారు. దాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి వ్యవసాయానికి సంబంధించి దాన్ని కూడా డిస్కస్ చేసాం. ఆ స్థాయికి రావాలి, ఆ స్థాయికి వస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో దాన్ని కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొండవీటి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కొండ మీద ఇప్పటికే వివిధ ఆలయాల పనులు జరుగుతున్నాయన్న మంత్రి కోటకు పునర్వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. పనులన్నీ పూర్తి చేసిన తర్వాత కొండవీటి కోట ఉత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. ఘాట్ రోడ్ పూర్తి అవగానే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ డీమ్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా మంచి స్టార్ రిసార్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని, ఆ విధంగా జూ కానీ
అదేవిధంగా మ్యూజియం ఒకటి కూడా ఏర్పాటు చేయాలి. అందుకని ఇప్పుడు ఘాట్ రోడ్డు వర్క్ అండర్ ప్రాసెస్లో ఉంది. అది పూర్తయిన తర్వాత కొండవీటి ఉత్సవం కూడా ఎప్పుడు పూర్తయ్యేటప్పుడు నిర్మాణం చేయబోతాం. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొన్న ఘటనలో 5 సజీవ దహనమయ్యారు. కారులోని 2, ఆటోలోని 3 మంటల్లో కాలి చనిపోయారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 6 ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 బెల్లంపల్లి, మిగతా 3 పొట్యాల సోమన్పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో పెట్రోల్ తీసుకుని వెళ్తుండటం వల్లే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. వ్యవసాయ రంగంలోని సమస్యల గురించి చైతన్యం చేయడం ద్వారా దేశంలో రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చని భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంచాలకులు డాక్టర్ అయ్యప్పన్ సూచించారు. హైదరాబాద్లో జరిగిన సమగ్ర సుస్థిర వ్యవసాయ విధానం, గ్రామీణ జీవన ప్రమాణాల పెంపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే బెంగళూరు లాంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు పొలాల వైపు వెళ్తున్నారని అయ్యప్పన్ తెలిపారు. ఈ విషయాలను విద్యావంతులు రైతులకు వివరించాలని ఆయన సూచించారు. Several colleagues from Infosys have joined the protected cultivation today. 500 square meter poly house and nothing more, and they have got 5 lakh rupees. You can go and see the stories in near Bangalore, and where we have been able to bring up some of these. It's the Bada Mirch that you're all familiar with. It could be cucumber, it could be chilies, any of those. And then absolutely 5 lakh rupees. They say it's a tension-free job. 18 hours in front of the computer and the laptop. I don't have to do it. And many families are joining it. పార్లమెంటుపై దాడి జరిగి 14 ఏళ్లైన సందర్భంగా నాటి ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి యావత్ దేశం నివాళులు అర్పించింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల చిత్రపటాలకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాటి ఘటనలో వీరోచిత మరణం పొందిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ, అడ్వాణీ మాట్లాడారు. 2001 డిసెంబర్ 13న దేశ ప్రజాస్వామ్య సౌధంపై ముష్కరులు చేసిన దాడిలో 9 మంది మరణించగా 5 తీవ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అనారోగ్యం వల్ల ఏప్రిల్లో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన బాలీవుడ్ సినీ దిగ్గజం దిలీప్ కుమార్కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ఆయన నివాసంలోనే ప్రదానం చేసింది. ముంబైలోని దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన్ని సత్కరించి పతకం, ధృవీకరణ పత్రం అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు తాను పురస్కారాన్ని అందించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పురస్కారం ప్రదాన సమయంలో దిలీప్ కుమార్కు ఆయన భార్య సైరాబాను సాయం చేశారు. పాకిస్తాన్లోని పెషావర్లో పుట్టిన దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. 1944లో జ్వార్ భాతా చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. విషాద పాత్రలకు చిరునామాగా నిలిచిన దిలీప్ కుమార్ సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 1994లో దాదా ఫాల్కే పురస్కారాలు అందజేసింది. క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బ్రెజిల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత రియో డిజెనిరో నగరంలో నీటిపై తేలే భారీ లోహ క్రిస్మస్ చెట్టును అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 25 లక్షల విద్యుత్ దీపాలు, 350 టన్నుల లోహంతో ఏర్పాటు చేసిన 53 మీటర్ల పొడవైన ఈ చెట్టు అబ్బురపరుస్తోంది. వరుసగా 20వ ఏడాది ఘనంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో క్రిస్మస్ చెట్టు వద్ద కాల్చిన బాణాసంచా వెలుగుల్లో రియో డిజెనిరో వెలుగులీనింది. నీటి మధ్యలో ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రిస్మస్ చెట్టుగా గిన్నెస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.